విదేశాలకు వెళ్లి పనిచేస్తే కొంచెం ఎక్కువగా సంపాదించుకోవచ్చు, ఉన్న అప్పులు తీర్చుకోవచ్చు, పిల్లల్ని బాగా చదివించవచ్చు, ఫ్యామిలీ మొత్తం కంఫర్ట్ గా లైఫ్ లీడ్ చేయొచ్చు. ఇదే కొన్ని రోజుల పాటు కుటుంబానికి దూరంగా ఉన్నా కూడా ఇది మనకి ఫ్యూచర్ అని అనుకునే వాళ్ళే చాలా మంది. ఇప్పటి వరకు కూడా అక్కడికి విదేశాలకు వెళ్లి సంపాదించే వాళ్ళని చూసాం, అలా వెళ్తూ మోసపోయే వాళ్ళని కూడా తరచుగా ఈ మధ్య కాలంలో చూస్తున్నాం. అలాంటి ఒక బాధితుడు ఇప్పుడు సుమన్ టీవీని అప్రోచ్ అయ్యారు. తన తల్లి కువైట్ లో పని చేయటానికి వెళ్ళి కొన్ని నెలల పాటు అయింది, కానీ గత 2 నెలలుగా తను చాలా ఇబ్బందులు పడుతోంది. కనీసం ఫుడ్ లేకుండా, ఫోన్ కాల్స్ కూడా లేకుండా, నేను ఇక్కడ ఒంటరిని అయిపోయాను, ప్రభుత్వమే ఇనిషియేట్ తీసుకొని నా తల్లిని నాకు అప్పగించండి, రప్పించండి ఇండియాకి అంటూ అబ్బాయి వేడుకుంటున్నాడు. సో అక్కడ ఆఫీస్లో ఉంచుతూ వర్క్ పంపించక వాళ్ళు స్ట్రగుల్ అవుతూ ఫుడ్ పెట్టకుండా. ఇప్పుడు ఇక్కడ మీరు సింగిల్ అయిపోయారు, ఒంటరి అయిపోయారు. అక్కడ మీ మదర్ పని కోసం వెళ్ళి ఆమె అక్కడ చిక్కుకుపోయింది, ఇబ్బందులు పడుతుంది. చూసుకుంటాం, మేము అక్కడ కమ్యూనికేషన్ ఉంటుంది, తర్వాత వాళ్ళు చూసుకుంటారు, మాకు సంబంధం లేదని చెప్పడం జరిగింది మేడం. నాకైతే నమ్మకం ఉంది, ఎందుకంటే గతంలో సుమన్ టీవీ కూడా చాలా మంది హెల్ప్ చేయడం జరిగింది. నేను ఆ వీడియోస్ చూసే నేను ఫస్ట్ సుమన్ టీవీని అప్రోచ్ అవడం జరిగింది. అందుకోసం సుమన్ టీవీని అప్రోచ్ అవడం కూడా జరిగింది. సుబ్రహ్మణ్యం తన పేరు. తను బాగా చదువుకోవాలని వాళ్ళ తల్లి ఆశ. అంతేకాదు ఫ్యామిలీలో ఉన్నటువంటి ఇప్పుడు కుటుంబం కోసం చేసినటువంటి అప్పులు కూడా ఒక భారంగా ఉండటం వల్ల ఆ బాధ్యతలతో ఆమె ఉన్న ఒక్క కొడుకును కూడా ఇక్కడ వదిలి తను కువైట్ కు వెళ్ళింది. కానీ కొన్ని నెలల పాటు బాగానే పనిచేశారు, బాగానే డబ్బులు సంపాదించారు. కానీ అక్కడ పని లేదు అంటూ, అలా అని ఇండియాకి వెళ్ళిపోతాను అంటే పంపకుండా తన్ని అనేక రకాలుగా వేధిస్తూ ఇబ్బంది పెడుతున్నారు. కనీసం నా తల్లితో మాట్లాడి 15 రోజులు అయిపోయింది. ఇప్పుడు ఆమె అక్కడ ఎలా ఉన్నారో తెలీదు, తింటున్నారో తెలీదు, ఏం చేస్తున్నారో కూడా తెలీదు. కమ్యూనికేషన్ పూర్తిగా పోయింది మేడం. కాబట్టి ప్రభుత్వాన్ని నేను వేడుకోవాలి అనుకుంటున్నాను, అందుకే మిమ్మల్ని అప్రోచ్ అయ్యాను అంటున్నారు. అసలు ఏం జరిగిందో కూడా ఆ అబ్బాయి మాటల్లోనే విందాం. మీ పేరు? నా పేరు సుబ్రహ్మణ్యం మేడం. ఏమైంది? అమ్మ పేరేంటి? అమ్మ పేరు మంగ, వయసు వచ్చేది 40 సంవత్సరాలు. ఓకే. ఎందుకు వెళ్ళారు అసలు కువైట్? కొంచెం ఇంట్లో అనేది ఫైనాన్షియల్ గా చాలా ఇబ్బందిగా ఉంది మేడం. అప్పులు కొంచెం ఎక్కువ అయిపోయినాయి. సో దానివల్ల అప్పులు కొంచెం ఎంతగానో తీరుద్దామని చెప్పి ఇలాగ గల్ఫ్ వెళ్తే కొంచెం ఎక్కువ అనేది డబ్బులు ఎక్కువ సంపాదించవచ్చు అని చెప్పి ఆలోచనతో వెళ్ళడం జరిగింది మేడం అక్కడికి. ఎప్పుడు వెళ్ళారు? ఎప్పటి నుంచి ఇబ్బందులు మొదలయ్యాయి? లాస్ట్ 5 months బ్యాక్ వెళ్ళారు మేడం. అప్పటి నుంచి ఒక 4 months వరకు బాగానే జరిగింది మేడం. అక్కడ బాగానే పని చేసుకున్నారు, బాగానే ఎర్న్ చేసుకున్నారు మేడం. అక్కడ ఇంటికి కూడా డబ్బులు పంపించేవారు. సో అప్పులు కొంచెం కొంచెం తీరుస్తూనే ఉన్నాం. ఏ జాబ్ నిమిత్తం వెళ్ళారు? ఎంత ఎర్న్ చేశారు? ఎంత వరకు సాలరీ? అక్కడ హోమ్ మేడ్ నిమిత్తం వెళ్ళారు మేడం. సో మినిమం వచ్చి ఒక 35 నుంచి 40 లోపు వస్తాయి మేడం. సో అక్కడ 4 months వరకు బాగానే చేశారు మేడం. లాస్ట్ ఒక డిసెంబర్ నుంచి అక్కడ నుంచి నాకు ఫోన్స్ కాల్స్ ఏమి రావడం మానేసాయి మేడం. అక్కడ నుంచి నాకు వర్క్ లేదు, ఇక్కడ కూడా నన్ను ఆఫీస్లో ఉంచుతున్నారు. సో మమ్మల్ని ఎక్కడికి పంపించట్లేదు అని చెప్పి నాకు చెప్పడం జరిగింది మేడం. లాస్ట్ 15 days నుంచి నాకు కమ్యూనికేషన్ అయితే అసలు లేదు మేడం. అక్కడ ఆఫీస్లో ఉంటూ అక్కడ కూడా ఫుడ్ లేకుండా వాళ్ళు కొంచెం టార్చర్ చేస్తూ, ఇట్లాగా ఎందుకు వచ్చారు, మరి అంత అవసరం ఉంటుంది, ఎందుకు అక్కడే ఉండొచ్చు కదా, ఇక్కడ చేయలేనప్పుడు అని చెప్పి వాళ్ళు కూడా అనేక మాటలు అనడం జరిగింది మేడం. అలా నాకు చెప్పడం జరిగింది మేడం అమ్మగారు. ఇప్పుడు ఏజెంట్ ద్వారా మీ మదర్ వెళ్ళారు, ఎలా అప్రోచ్? అవును మేడం, ఒక ఏజెంట్ ద్వారా వెళ్ళడం జరిగింది మేడం. సో ఆ ఏజెంట్ అనేది ఒక 2 months బ్యాక్ మేము అప్రోచ్ అయ్యారు మేడం, తెలిసిన ద్వారా. సో అక్కడి నుంచి మేము అలా ప్రాసెస్ చేసుకుంటూ అలా వెళ్ళడం జరిగింది మేడం. నేను కూడా ఉన్నాను అప్పుడు. తర్వాత వెళ్ళిన 4 months వరకు ఓకే మేడం. తర్వాత నుంచి మొన్న లాస్ట్ మంత్ నుంచి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు నేను ఏజెంట్ కాల్ చేశాను మేడం. ఏజెంట్ కాల్ చేస్తే మేము 3 months చూసుకుంటాం, మేము అక్కడ కమ్యూనికేషన్ ఉంటుంది, తర్వాత వాళ్ళు చూసుకుంటారు, మాకు సంబంధం లేదని చెప్పడం జరిగింది మేడం. సో ఇప్పుడు ఏజెంట్ నుంచి ఇట్లాంటి రిప్లై వస్తుంది మీకు. మదర్ మీకు ఏం చెప్పారు? అసలు ఫోన్ కాల్స్ కూడా చేసుకోవడానికి అక్కడ ఇబ్బంది పెడుతుంది, వర్క్ లేకపోతే వాళ్ళ ఫోన్స్ అనేది వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారంట మేడం. సో అది మేడం, నాకు ఫోన్ చేసి ఆల్మోస్ట్ 20 days అవుతుంది మేడం. సో
సో ఇప్పుడు ఇక్కడ మీరు సింగిల్ అయిపోయారు, ఒంటరి అయిపోయారు. అక్కడ మీ మదర్ పని కోసం వెళ్ళి ఆమె అక్కడ చిక్కుకుపోయింది, ఇబ్బందులు పడుతోంది. ఈ మధ్య సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ కూడా చూస్తున్నాం. తరచుగా దుబాయ్, కువైట్ ఇట్లాంటి గల్ఫ్ కంట్రీస్ కి వెళ్ళి అక్కడ ఏజెంట్లను నమ్మి మోసపోయి, అది చదువు నిమిత్తం కావచ్చు, ఉద్యోగం నిమిత్తం కావచ్చు, వెళ్ళి ఆఖరికి అక్కడ పనులు లేక, మళ్ళీ వాళ్ళకి కంఫర్టబుల్ పరిస్థితులు లేక ఎలా ఇబ్బంది పడుతున్నారు. ఈవెన్ తినడానికి తిండి లేక, ఫోన్ కాల్స్ చేసుకోవడానికి వాళ్ళు యాక్సెప్టెన్సీ కూడా ఇవ్వరు. ఇలాంటి పరిస్థితులు కొంతమంది ఏదో రకంగా వీడియోలు రివీల్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఇండియాకి రప్పించడానికి ప్రభుత్వ సహాయం కోరిన వాళ్ళు తిరిగి ప్రభుత్వం చొరవతో ఇండియాకు వచ్చిన వాళ్ళని కూడా మనం చూసాం. సో ఇప్పుడు మీరు గవర్నమెంట్ కి ఏం రిక్వెస్ట్ చేస్తున్నారు? డెఫినెట్ గా మేడం, చాలా మంది అయితే సోషల్ మీడియా ద్వారానే చాలా మంది గవర్నమెంట్ కి అనేది రిక్వెస్ట్ చేస్తున్నారు. ఆ వీడియో వల్ల చాలా సుమన్ టీవీ కానీ ఇంకా ఎవరైనా కానీ గవర్నమెంట్ కానీ హెల్ప్ చేయడం జరుగుతుంది. గతంలో కూడా హెల్ప్ చేశారు సుమన్ టీవీ. సో నేను చెప్పేది ఏంటంటే, అక్కడ ఇలాగ వీడియోస్ చేయడానికి లేకపోతే గవర్నమెంట్కి ఇలాగ ఫోన్ చేసి ఇలా చేయడానికి చెప్పుకోవడానికి తన బాధలు కూడా అక్కడ ఫోన్ అనేది వాళ్ళు కూడా ఇవ్వట్లేదు మేడం. వాళ్ళు కూడా హ్యాండ్ ఓవర్లో ఉంటుంది. సో వాళ్ళ బాధలు ఎవరికి చెప్పుకోవాలో తెలియట్లేదు మేడం. మాకు కూడా తెలియదు అక్కడ ఏం జరుగుతుందని. సో లాస్ట్ నాకు చెప్పినప్పుడు మీరే ఎలాగైనా గవర్నమెంట్కి చెప్పి మమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకురావాలి, బయటకి తీసుకురావాలని చెప్పడం జరిగింది మేడం. అందువల్ల మేము ఎలా అప్రోచ్ అవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు మీ మదర్ చెప్పారా, మీ మదర్ లానే అక్కడ ఇంకెవరైనా అలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి, వచ్చేయాలి అన్న కూడా వాళ్ళు పంపించలేని పరిస్థితిలో ఉన్నారా? ఉన్నారు మేడం, చాలా మంది అక్కడ లేడీస్ ఇంకా చాలా మంది ఉన్నారండి మేడం. ఒక 5 వాళ్ళతో పాటు ఉన్నారంట మేడం. వాళ్ళు కూడా అదే సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నారండి మేడం. సో అక్కడ ఆఫీస్లో ఉంచుతూ వర్క్ పంపించక వాళ్ళు స్ట్రగుల్ అవుతూ ఫుడ్ పెట్టకుండా అలా చాలా నాకు చెప్పడం జరిగింది మేడం లాస్ట్ నాకు ఫోన్ చేసినప్పుడు. సో ఇప్పటికే గల్ఫ్ కంట్రీస్ లాంటి దేశాలకి చదువుకోవడానికి కావచ్చు, కొంతమంది ఉద్యోగాల కోసం వెళ్తున్నారు. బాగా సంపాదించవచ్చు, కుటుంబాన్ని బాగా పోషించుకోవచ్చు, ఇది ఒకే కాన్సెప్ట్ తో వెళ్తున్నారు. కానీ ఏజెంట్లను అప్రోచ్ అవుతున్నప్పుడు వాళ్ళతో ఎంతవరకు నమ్మకాన్ని క్రియేట్ చేసుకోవాలి, అక్కడ ఏదైనా ఇబ్బంది అయితే వాళ్ళు ఎంతవరకు ఎష్యూరెన్స్ గా ఉంటారు అనే విషయం తెలుసుకోలేకపోతున్నారు. సో ఇప్పుడు ఇదొక బాధిత కుటుంబం అనే చెప్పాలి. ఎందుకంటే ఫ్యామిలీలో అమ్మ మాత్రమే ఉన్నారు ఈ అబ్బాయి. సో అమ్మ అక్కడికి వెళ్ళి తిరిగి వచ్చేస్తుంది. తను సంపాదించేది నేను బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం చేసి ఇకపై తనని నేను బాగా చూసుకోవాలి అని ఈ అబ్బాయి ఇక్కడ ఒంటరిగా ఉంటున్నాడు. కానీ ఆఖరికి వెళ్ళిన చోట ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి. ఇప్పుడు ఆమెకి కొన్ని నెలలు కూడా అవ్వలేదు, అంతలోనే అక్కడ అనేక రకాల వేధింపులకు గురవుతున్నటువంటి పరిస్థితి. కనీసం ఫుడ్ కూడా పెట్టట్లేదు నాన్న, నీకు ఫోన్ చేసి కమ్యూనికేట్ చేద్దామన్న ఫోన్లు లాగేసుకుంటున్నారు. నాతో పాటు ఇక్కడ ఇలాంటి ఇబ్బందులు పడుతున్న వాళ్ళు మహిళలు కూడా ఉన్నారు అంటూ ఆమె లాస్ట్ కాల్ చెప్పారు. సో దాంతో ఇప్పుడు ఒక్కసారిగా ఈ అబ్బాయి ఒంటరి అయిపోయిన ఫీలింగ్ ఒకవైపు, అక్కడ అమ్మ ఎలా ఉంది, ఏం చేస్తోంది, అమ్మను బాగా చూసుకుంటున్నారా లేదా, తను వచ్చే వరకు ఈ అబ్బాయిలో ఒక దిగులు బాధ అనేది అయితే పూర్తిగా వేధిస్తోంది. సో ఇక నా వల్ల కాదు, నేను నిస్సహాయ స్థితిలో ఉన్నాను కాబట్టి ఇది గవర్నమెంట్ వల్ల మాత్రమే అవుతోంది, ప్రభుత్వమే చొరవ తీసుకొని మా అమ్మని రప్పించగలుగుతారు అనే ఒక కాన్ఫిడెన్స్ తో అబ్బాయి సుమన్ టీవీని అప్రోచ్ అయ్యి తన బాధను, తన గోడును మా ద్వారా మా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో ఇప్పటికీ మళ్ళీ చెప్తున్నాం, మేము ఎప్పటికప్పుడు పోలీస్ ఆఫీషియల్స్ తో కూడా మేము మాట్లాడిస్తూ ఉంటాం. ఎవరైతే ఈ ఏజెంట్ వ్యవస్థ ఉందో అక్కడ నమ్మి మోసపోతున్న వాళ్ళు, ఇతర ప్రాంతాల్లో గల్ఫ్ కంట్రీస్ లో చిక్కుకుపోతున్న వాళ్ళ సంఖ్య పెరుగుతోంది. కాబట్టి అనుకున్నంత ప్రతికూల పరిస్థితులు ఏమీ ఉండటం లేదు, అనుకూల పరిస్థితులు ఏమీ ఉండటం లేదు. కాబట్టి బీ కేర్ఫుల్. ఒకవేళ అట్లాంటి అప్రోచింగ్ ఏదైనా ఉంటే గనుక వాళ్ళకి ఎంతవరకు లైసెన్స్ ఉంది, వాళ్ళ ద్వారా వెళ్ళిన వాళ్ళు ఎంత కంఫర్ట్ గా ఉన్నారు, ఇలాంటి రివ్యూస్ కూడా తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఏది ఏమైనప్పటికీ కూడా సుబ్రహ్మణ్యం, ఇప్పుడు మీ పెయిన్ అనేది మా ద్వారా మీరు కన్వే చేశారు. ఖచ్చితంగా ప్రభుత్వం ఇనిషియేట్ తీసుకుంటుంది, మీ మదర్ మళ్ళీ మీ దగ్గరకు వచ్చేస్తారు. సో బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండండి. అండ్ వచ్చే వరకు కూడా మీరు స్ట్రాంగ్ గా ఉండండి. ఏ కాల్ వచ్చినా కూడా మీరు మీ మదర్ కి ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వచ్చు. ఎందుకంటే మన ప్రభుత్వం, ఏపీ సర్కార్ ఇప్పటికే మీరు చూస్తున్నారు కదా, గతంలో కూడా అనేక మందిని రప్పించే విషయంలో కానీ, సోషల్ మీడియాలో మేము మీలాంటి బాధితుల బాధల్ని చూపించే విషయంలో కానీ ఆల్రెడీ సక్సెస్ అయ్యున్నాము. చాలా మందిని
తీసుకొచ్చారు ప్రభుత్వం కూడా, సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, లోకేష్ గారు ఇవన్నీ చూసి ఉన్నారు కాబట్టి మీ కాన్ఫిడెన్స్ ఒకటి వచ్చింది. సో ఖచ్చితంగా ఎట్లాంటి నమ్మకం కుదురుతుంది? అయ్యా నాకైతే నమ్మకం ఉంది, ఎందుకంటే గతంలో సుమన్ టీవీ కూడా చాలా మందికి హెల్ప్ చేయడం జరిగింది. నేను ఆ వీడియోస్ చూసే నేను ఫస్ట్ సుమన్ టీవీని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఎలాగైనా ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారని, అలాగైనా అక్కడి నుంచి మా అమ్మగారిని అనేది ఇక్కడికి తీసుకొస్తారని చాలా నమ్మకంగా ఉన్నాను. అందుకనే ఫస్ట్ నాకు ఈ వీడియో చూసిన సుమన్ టీవీని అప్రోచ్ అవుతే నాకైతే న్యాయం జరుగుతుంది అని చెప్పి ఇక్కడ రావడం జరిగింది.